ఢిల్లీ ఏపీ భవన్లో ఉగాది సందర్భంగా 5 రోజులు వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. సురభి శ్రీ వినాయక నాట్య మండలి ఆధ్వర్యంలో ప్రారంభమైన పౌరాణిక నాటకాలను ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్ ఆర్జా శ్రీకాంత్ ప్రారంభించారు. శ్రీనివాస కళ్యాణం, మాయాబజార్, భక్త ప్రహ్లాద, శ్రీరామరాజ్యం, భూకైలాస్ నాటక ప్రదర్శనలు జరుగుతాయి. నిన్న రాత్రి ప్రదర్శించిన శ్రీనివాస కళ్యాణం ప్రదర్శనకు తెలుగు ప్రేక్షకులు అధిక సంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా సురభి కళాకారులను ఏపీ భవన్ అధికారులు సన్మానించారు. సురభి నుంచే సినిమా టెక్నాలజీ ప్రారంభమైందని ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్ ఆర్జా శ్రీకాంత్ గుర్తు చేశారు. కైలాసంకే ఎక్కదనగాక ఆ శంకరుని అడిగదు నేను చేరిపో యజ్ఞములకు దేవుని స్టేజ్ మీద ఇక్కడే కొడతారు. మీరు ఎవరు చూస్తారో సురభి నాటకంలో 3 ఏళ్ల పాప దగ్గర నుంచి లేకపోతే 1 సంవత్సరం పసిగండు దగ్గర నుంచి 70-80 ఏళ్ళు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ నాటకంలో ఉంటారు. మీరు ఒక కుటుంబం మొత్తం అంతా ఇదే నాటకం మీద ఉంటూ స్టేజ్ మీదే జన్మిస్తూ స్టేజ్ మీదే లాస్ట్ వరకు తమ యొక్క ప్రాణాన్ని ఇచ్చినటువంటి అనేక మంది కళాకారులు సురభిలో ఉన్నారు. ఆనాడు కీచకవధ నుంచి ఈనాడు అనేక మార్పులు చెంది అసలు సినిమా అనే దానికి టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ సురభి నుంచే సినిమా టెక్నాలజీ మొదలైంది. ఇప్పుడు 2 కుటుంబాలు మిగిలాయి సురభివి. ఒకటి వేణుగోపాల్ గారు, 2 బాబుజీ గారు అంటే ఆ కుటుంబం తరఫున అది కూడా అయిపోయింది. సో మిగిలిపోయింది ఒకే ఒక కుటుంబం, రామ్మోహన్ రావు గారు. వీరు మీరు చూస్తారు స్టేజ్ మీద చిన్నపిల్లలు చదువుకుంటూ కాలేజీలకు వెళ్తూ ఈ కళను నేర్చుకుని ఇక్కడికి వచ్చి మనకి ప్రదర్శనిస్తూ ఉంటారు.